మనం నిద్రపోయినప్పుడు ఈ 5 కళలు వస్తే అదృష్టం తలుపు తడుతుందట. కోటీశ్వరులవుతారట. మరి ఈ 5 కళలు ఎవరికీ అస్సలు చెప్పకూడదట. చెప్పాము అంటే మన అదృష్టం దూరం అయిపోతుందట. మరి మనకు అదృష్టాన్ని తెచ్చే 5 కళలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ప్రతి ఒక్కరికి కళలు వస్తుంటాయి. కొన్ని కళలు సాధారణంగా అనిపిస్తే మరికొన్ని మనసులో చాలా కాలం నిలిచిపోతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక కళలు భవిష్యత్తులో జరిగే శుభ పరిణామాలకు సంకేతాలుగా భావిస్తారు. ముఖ్యంగా సంపద, విజయం, పదోన్నత, శుభవార్తలు లేదా జీవితంలో సానుకూల మార్పులను సూచించే కొన్ని కళలు ఇతరులతో పంచుకోకూడదని నమ్మకంగా భావించవచ్చు. ఇలాంటి కళలు అందరికీ చెబితే వాటి శుభ ఫలితాలు తగ్గిపోతాయని స్వప్న శాస్త్రం పేర్కొంటుంది. హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని కళలు చాలా శుభ సూచకంగా భావిస్తారు. అలాంటి కళలను అందరికీ చెప్పేస్తే వాటి ఫలితం తగ్గిపోతాయని పెద్దలు కూడా చెబుతున్నారు. దీనికి శాస్త్రీయ ఆధారం లేకపోయినా ఒక పురాతన నమ్మకం ఉంది. మరి ఆ 5 కళలు అదృష్టాన్ని తెచ్చిపెట్టే కళలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది, కళలో దేవుళ్ళు, దేవతలు ఫోటోలు లేదా దేవుళ్ళు కనిపించడం. స్వప్న శాస్త్రం ప్రకారం కళలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, పరమశివుడు, శ్రీకృష్ణుడు లేదా ఇతర దేవతల దర్శనం కలగడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇది జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవడం, కోరికలు నెరవేరడం, శుభకార్యాలలో విజయం సాధించడం వంటి సంకేతాలను సూచిస్తుంది. అందుకే ఇలాంటి దైవ దర్శనాల గురించి ఎక్కువ మందితో చర్చించకపోవడం మంచిది అని చెప్పవచ్చు. రెండవది, కలలో బంగారం, వెండి లేదా డబ్బులు కనిపించడం. కలలో బంగారం లేదా వెండి ఆభరణాలు, నిధి అంటే డబ్బులు లేదా పెద్ద మొత్తంలో డబ్బు కనిపించడం ఆర్థిక అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు. భవిష్యత్తులో ఆదాయం పెరగడం, నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం లేదా కొత్త ఆర్థిక అవకాశాలు లభించడం వంటి సూచనలు ఇందులో దాగి ఉంటాయని చెబుతారు. అందువల్ల ఇలాంటి కళలు రాత్రి సమయంలో వస్తే మీరు ఎవ్వరికీ అస్సలు చెప్పకండి. ఇలాంటి కళలను గోప్యంగా ఉంచడం శ్రేయస్కరమని భావిస్తారు. ఇలాంటి కళలు ఎవరికైనా చెప్పడం వల్ల మన ఫ్యూచర్లో వచ్చే ఆదాయాన్ని మనమే చెప్పి దూరం చేసుకున్నామని ఆదాయ అవకాశాలు మన చేతుల ద్వారా మనమే ఇంకొకరికి చెప్పి దూరం చేసుకున్నట్టు అవుతుంది. మూడవది, కలలో ఎత్తైన ప్రదేశానికి ఎక్కుతున్నట్టు కనిపించడం. మీరు పర్వతం, మెట్లు లేదా ఎత్తైన భవనం ఎక్కుతున్నట్టు కలగంటే అది జీవితంలో ఎదుగుదలకు సంకేతమని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారం పురోగతి, సమాజంలో గౌరవం లేదా ఒక గొప్ప విజయాన్ని ఈ కళ సూచిస్తుంది. అందుకే ఈ కళను ఇతరులకు చెప్పకుండా ఉండడం మంచిది అని చెప్పవచ్చు. ఇలా ఒకరికి చెప్పుకుంటూ పోతే మన ఎదుగుదలను మనమే దిగజార్చుకున్న వాళ్ళం అవుతాము అని ఈ కళను ఎవరికి చెప్పకూడదు అని స్వప్న శాస్త్రం చెబుతుంది. నాలుగవది, కళలో తెల్లని పువ్వులు లేదా దేవాలయాలు కనిపిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. తెల్లని పువ్వులు లేదా దేవాలయం, ప్రార్థనా స్థలం లేదా పవిత్రమైన వాతావరణం కళలో కనిపించడం, ఇలా జరగడం వల్ల శాంతి, సంతోషం, ఆధ్యాత్మిక పురోగతికి సూచికగా పరిగణిస్తారు. ఇలాంటి కళలు ఇంట్లో ఆనందం పెరగడం, శుభవార్తలు అందడం లేదా మానసిక ప్రశాంతత లభించడం అనేది సూచిస్తాయి. ఇలా ఈ కళలు ఇంకొకరికి చెబుతున్నట్టయితే మన మనస్సు, ఇంట్లో ఉన్న ప్రశాంతత దూరం అవుతుంది అని ఇలాంటి కళలు ఎవరికి చెప్పకూడదు అని భావిస్తారు. చివరిగా ఐదవది, స్వచ్ఛమైన నీరు లేదా నదిలో స్నానం చేసిన కళ రావడం వలన పరిశుభ్రమైన నీటిలో స్నానం చేయడం, గంగా నది వంటి పవిత్ర జలాలు కనిపించడం వల్ల మన పాపాలు విమోచనం జరుగుతాయి అని, మంచి ఆరోగ్యం, మంచి శుభవార్తలు వింటారు అని
సంకేతానికి సమాధానం. చూశారు కదా, ఈ 5 కళలు మనకు వచ్చాయి అంటే ఎవ్వరికీ చెప్పకండి. ఎందుకు చెప్పకూడదో కూడా తెలుసుకున్నాం కదా. ఈ 5 కళలను మనకు మంచి వార్తలు, మంచి లాభాలు, అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఈ కళలను మనము ఇంకొకరితో పంచుకున్నాము అంటే అది నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయిపోయి పాజిటివ్ ని తగ్గించి మనకు జరగాల్సిన మంచి మంచి పనులు కూడా తగ్గిపోతాయి అని చెబుతారు. చూశారు కదా, మరి ఈ 5 కళలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? మీకు ఏ కళ వచ్చింది? ఎలా అనిపించింది? మరి ఈ కళలో మీకు ఏదన్నా వచ్చింది అంటే ఎలా అనిపించింది? ఏంటి నిజ జీవితంలో ఏదన్నా జరిగిందా అని తప్పకుండా కామెంట్ చేయండి. దయచేసి ఇలాంటి మంచి మంచి కళలు వచ్చాయి అంటే ఎవ్వరికి చెప్పకుండా మీరే మంచి ఫలితాలు పొందాలి అని కోరుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.